యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా యేసే పరిష్కారము బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ద్వితీయోపదేశ కాండము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 350లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 350 మొదటి ప్రశ్న, ప్రథమ ఫలములను ఎవరికి ఇయ్యవలెను? దీనికి సమాధానము యాజకులకు. రెండో ప్రశ్న, పొరపాటున తన పొరుగు వానిని చంపిన వానికి ఏ శిక్ష ఉండదు? దీనికి సమాధానము మరణ శిక్ష ఉండదు. మూడో ప్రశ్న, ఒకడు యుద్ధములో అధైర్యపడిన వానిని ఏమి చేయవలెను? దీనికి సమాధానము తిరిగి ఇంటికి పంపివేయవలెను. నాలుగో ప్రశ్న, తల్లిదండ్రులకు అవిధేయుడై వారిని హింసించిన వానిని ఏమి చేయవలెను? దీనికి సమాధానము రాళ్లతో చావగొట్టవలెను. ఐదో ప్రశ్న, స్త్రీ పురుషుని వేషము, పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు. రిఫరెన్సు రాయండి. దీనికి సమాధానము ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 5వ వచనం. అలాగే క్విజ్ నెంబర్ 351లోని ప్రశ్నలు కూడా చదువుతున్నాను, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 351 ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఇజ్రాయేలీయులు ఎదోమీయులను ఏల ద్వేషింపకూడదు? ఇజ్రాయేలీయులు ఎదోమీయులను ఏలా ద్వేషింపకూడదు? రెండో ప్రశ్న, ఇజ్రాయేలీయుల కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు? ఇజ్రాయేలీయుల కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, ఎవరి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు? ఎవరి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నాలుగో ప్రశ్న, దేవుడైన యెహోవాకు ఎవరు హేయుడు? దేవుడైన యెహోవాకు ఎవరు హేయుడు? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, వారి రాబడిలో దశమ భాగము ఏ సంవత్సరమున చెల్లించవలెను? వారి రాబడిలో దశమ భాగము ఏ సంవత్సరమున చెల్లించవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో డాక్టర్ కారుపాటి శాంతిసాగర్ గారు, యేసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 350కు మనకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పత్తేబాద నుండి వై సరోజిని, శాంతినగర్ నుండి ఎం ప్రవీణ్ కుమార్, తంగరాజు, జయరాజు, ఒలివియా ఎలిజబెత్, ఏఆర్ పోలీస్ లైన్స్ నుండి వి కృపా వర్షిత్, కృపా హర్షిత శిఖామణి, పోతునూరు నుండి లింగాల పద్మిని, నవాబుపేట నుండి దీక్షితాబాయి, శాస్త్రినగర్ కాలనీ నుండి కొడవలి మోహన్ రావు, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, ఆర్ఆర్ పేట నుండి ఆర్ నవనీతం, ఆంధ్రేయ, డి సుకుమారి. మీ అందరికీ యేసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులను ప్రభువు పంపించేటట్లుగా ప్రార్థిద్దాం. గత వారం క్విజ్ మనం ప్రసారం చేసుకోలేకపోయాం.
ఈ వారం క్విజ్ రాసిన వారిని ప్రభు నామంలో అభినందిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపించండి. క్విజ్ రాసిన వారిని దీవించండి. అదేవిధంగా యేసే పరిష్కారం ప్రతి అవసరం మీరు తీర్చండి. ఇంకా నూతనమైనటువంటి ప్రాంతాల్లో పరిచర్య ప్రారంభించడానికి కావలసినటువంటి కృపను, అలాగే నమ్మకమైన సేవకులను దయచేయండి. ఈ రాత్రి మీ వాక్యం ద్వారా మమ్మలను తాకండి. యేసు నామాన ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ద్వితీయ ఉపదేశ కాండము 32వ అధ్యాయంలో గత 2 దినాల క్రితం మనం 47 వచనాల వరకు చదువుకున్నాం. కానీ దీనిలో ధ్యానించాల్సినవి చాలా విషయాలు ఉన్నాయని నేను మరలా అదే అధ్యాయంలో నుంచి వచనాలను విశదపరుస్తూ మాట్లాడుతున్నాను. 39వ వచనం ఈ రాత్రి మీ ముందు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఇదిగో, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. ఈ వచనము కొంచెం వివరించాలని నేను ఆశపడ్డా. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే యెహోవాను, నేనే దేవుడను. ప్రపంచంలో దేవుడు అనేటువంటి పేరును అనేక మంది పిలువబడుతున్న వారు ఉన్నారు. ప్రపంచ జనాభా 2 విభాగాలు, ఆస్తికులు, నాస్తికులు. ఆస్తికులు అంటే దేవుని నమ్మిన వారు. అయితే తమకు ఏది దేవునిగా అనిపిస్తే దానిని దేవునిగా పెట్టుకున్న వారు ఆస్తికుల్లో ఉన్నారు. నాస్తికులంటే దేవుడు లేడు అని చెప్పేవారు. అధిక శాతం ఆస్తికులే ఉన్నారు విశ్వంలో. ఈ యొక్క ప్రపంచ జనాభాలో నేనే దేవుడును అని చెప్పిన ప్రభువైన యెహోవాను, ఆయన కుమారుడిగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎందరూ దేవునిగా అంగీకరించిన వారున్నారు. యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే దేవునిగా అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారు అని చూస్తే చాలా తక్కువ మంది. బైబిల్ గ్రంథంలో మోషే భక్తుని ద్వారా సెలవిస్తున్న మాటలలో, కీర్తనలో నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇది దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట. మనుషులు దేవుళ్లను సృష్టించుకున్నారు. ఈ మాట బైబిల్ గ్రంథంలోనే వ్రాసింది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట వ్రాసింది. చదువుతాను చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి రాస్తూ అన్నాడు, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతురులై ఉన్నారు. మరియు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, వారు జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపములుగా మార్చిరి. సత్యవంతుడైన దేవుని వారు విడిచి, వారు ఎరుగక సృష్టమును సృష్టికర్తగా చేసి ఆరాధించటం ప్రారంభించారు. ఈ లోకములో అనేక మంది తమకు నచ్చిన వ్యక్తిని, వారికి నచ్చిన
భావాన్ని దేవునిగా కొలుస్తున్నారు. కానీ అది దేవుడు అంగీకరించడం. దేవుడు చెబుతున్న మాట, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఒక్కడే దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుణ్ణి ఎవడు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. ఆయన మాట్లాడితే చనిపోతాం, ఆయన కనబడితే మానవులు చనిపోతారు. అందుకే దేవుడు స్వయంగా తానే తనను తాను తగ్గించుకొని యేసుగా శరీరమందు ఈ లోకానికి ప్రత్యక్షమై రక్షణ ప్రణాళికను నెరవేర్చి విశ్వాసముంచిన వారికి పాపక్షమాపణ కలుగజేస్తున్నాడు. ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు. అదే చెబుతోంది వాక్యం. అంతేకాదు, ఈ నామమున తప్ప మరి ఏ నామమున మనము రక్షణ పొందలేమని వాక్యం సెలవిస్తోంది. అంతేకాదు, తరువాత వచనంలో అంటాడు, మృతి నొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. ఫిజికల్ డెత్ అండ్ ఫిజికల్ రిజరెక్షన్. ఫిజికల్ డెత్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప శారీరక మరణం. విశ్వాసి విషయంలో శారీరక మరణం దేవుని కృప. అట్టివారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. మృతునందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే. కీర్తన గ్రంథం 90వ సంకీర్తనలో తరతరములకు మాకు నివాస స్థలం నీవే అని మోషే అహరోను మరణ సమయంలో దేవుని మహిమపరుస్తూ అన్నాడు. నరులారా వెనుకకు రండని మీరు పిలిస్తే నరులు వెనక్కి వస్తారన్నాడు. అవును, దేవుడు నరులను పిలుస్తాడు, వెనక్కు వారు వెళ్ళిపోతారు. కనుక మృతి నొందించుట మరణం ఆయన వశం, మరణం తప్పించటం కూడా ఆయన వశం. చూడండి, మృతి నొందించువాడను నేను అంటున్నాడు. దేవుడు అబ్రహాము గారితో ఆయన వాగ్దానం చేసి తీసుకుని వచ్చినప్పుడు విస్తార సంవత్సరాలు అతనికి ఆయుష్గిచ్చాడు. చరమాంక దశలో నీవు నీ పితరులతో కూడా పోయి నిద్రపోతున్నావు అన్నాడు. చూడండి, ఒక విశ్వాసి యొక్క మరణం దేవుని చేతిలో ఉంది, మరెవరు దాన్ని దొంగిలించలేరు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం దానిని మొదటి 4 వచనాలు ధృవపరుస్తున్నాయి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచిపెట్టబడి ఉందన్నాడు. క్రీస్తును ముట్టి దేవుని యొద్దకు వెళ్ళగలిగేవాడు ఎవడున్నాడు లోకంలో? ఎవడు లేడు. అందుకే మనం చాలా సెక్యూర్డ్ పీపుల్, బిలీవర్సము, విశ్వాసం ఉంచిన వారం. మృతునందించు వాడను నేనే, బ్రతికించేటువంటి వాడను కూడా నేనే. శారీరక మరణాన్ని ఆదాము గారికి అనుగ్రహించినది దేవుడే. అలాగే పునరుద్ధానాన్ని కూడా వాగ్దానం చేసిన వాడు అదే దేవుడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, అనేక మంది భక్తులు వారి వారి కాలాన్ని ముగించేటప్పుడు వారు ఇన్ఫార్మ్ చేయబడ్డారు. వారు ప్రభువు నొద్దకు వెళుతున్నట్లుగా వారు ప్రకటన చేసుకున్నారు. అవును, బ్రతికించేవాడున్నాడు, ప్రభువే బ్రతికిస్తాడు. తెస్సలోనికైలకు రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి 18 వరకు రాస్తూ చాలా తేటగా ప్రభువు తిరిగి వస్తాడని, మృతునందిన వారు తిరిగి లేస్తారని చెప్పాడు. అవును, దేవుని బిడ్డలు శారీరక మరణానికి భయపడక్కర్లే. అది దేవుడిచ్చేటువంటి ఒక వరం. ఆయనే జన్మింపజేస్తున్నాడు, ఆయనే జీవింపజేస్తున్నాడు, ఆయనే శారీరక మరణం ఇస్తున్నాడు, మరియు ఆయనే పునరుద్ధానాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు. ఈ మాట గుర్తెరగండి. తరువాత, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును కూడా నేనే. యోబు గ్రంథాన్ని మీరు చూస్తే ఈ సత్యం మీకు అర్థమవుతుంది. గాయపరిచేవాడు దేవుడే, స్వస్థపరిచేవాడు దేవుడే. అపవాదికి దేవునికి వ్యత్యాసం ఏమిటో తెలుసా? అపవాది నరహంతకుడు, గాయం చేస్తాడు, కట్టడు. కానీ దేవుడు నరుని నిర్మాణం చేసినవాడు. అందుకే గాయాన్ని చేస్తే దాన్ని కడతాడు దేవుడు.
దొంగకు లేదా నరహంతకునకు హత్య చేసేవాడికి వైద్యుడికి తేడా ఏమిటి? హత్య చేసేవాడు కత్తితో పొడిచి పారిపోతాడు, వైద్యుడును కత్తితో గాయం చేస్తాడు, కానీ దానిని మేలు కొరకు చేస్తాడు, దానిని చక్కగా మాన్పేటట్లుగా ప్రయత్నం చేయిస్తాడు. కనుక దేవుని గుర్తెరుగుదాం. అపవాదికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? దేవుడు తన బిడ్డలను స్వస్థపరుస్తాడు. ఆయన గాయపరిచినప్పటికీ అలా విడిచిపెట్టువాడు కాడు. యోబును గాయపరిచాడు. అపవాది ఎదుట దేవుడు తన అతిశయాన్ని చాటినటువంటి దినము యోబును జ్ఞాపకం చేసుకున్న దినం. గాడ్స్ ప్రైడ్ బిఫోర్ ద సాటన్. సాతానుని ఎదుట దేవుని అతిశయం అండి యోబు. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీవును దేవునికి అతిశయ కారణంగా ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు, ప్రేమిస్తున్నాడు, రక్షించుకున్నాడు. కాబట్టి ఆయన బిడ్డలంగా మనం మహిమతో ప్రభావంతో జీవించే వారంగా ఉండాలి. స్వస్థపరిచేవాడు ఆయనే. దేవుడు ఒక వ్యక్తికి గాయం ఇచ్చినప్పుడు తన చిత్త ప్రకారం గాయాన్ని ఇస్తే దాని వెనక గొప్ప ఆశీర్వాదం, స్వస్థత ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి, లాజరు అన్న ఒక వ్యక్తి బహుగా వ్యాధిగ్రస్తుడయ్యాడు. అతనిని గూర్చి అతని సహోదరులిద్దరూ ప్రభువు కబురు చేశారు, నీ స్నేహితుడైన లాజరు చనిపోబోతున్నాడు, రమ్మని. వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడని. చూడండి, వ్యాధిగ్రస్తుడుగా ఎందుకున్నాడు? అతనిని మరణము నుండి ఎవరు తప్పించారు? యేసు మౌనంగా ఉన్నాడు, లాజరు చనిపోయాడు. 3 దినములు అయిపోయిన తర్వాత ప్రభు ఆ స్థలానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చేటువంటి మరియా ఆలస్యంగా వచ్చింది. ఎప్పుడు ఆలస్యంగా వచ్చే మార్త ముందు వచ్చింది. ప్రభువుని కలుసుకుంది. ప్రభు ఆమెను అడిగారు, మార్తా, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు, నీ సోదరుడు లేస్తాడని. కనుక అక్కడ లాజరు లేపబడతాడు అనేటువంటి విషయం ఆయన బయలుపరిచినప్పుడు మనకేమర్థం అవుతోంది? ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపుతాడని, బ్రతికించువాడు ఈ దేవుడే అని మనకు అర్థము అవుతోంది. తరువాత గాయపరచువాడును స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. దేవుని చేతిలో నుండి విడిపించువాడెవడు? లోకంలో ఎంత గొప్ప నాయకుని చేతిలో నుంచి అయినా దేవుడు విడిపించగలుగుతాడు, కానీ దేవుని చేతుల్లో నుండి విడిపించటం ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. దేవుని జయించే స్థితిలో మానవుడు ఎన్నడూ ఉండలేదు, ఉండడు కూడా భవిష్యత్తులో. ఆయన కృపతో బ్రతకాల్సిందే తప్ప మానవుడు ఆయన మీదకు వెళ్ళటానికి లేదు. ఆయన కార్యాలు ఒప్పుకోవాల్సిందే తప్ప ఆయన కార్యాలను ప్రశ్నించటానికి వీల్లేదు. చూడండి, ఈ అధ్యాయంలో నాకు నచ్చినటువంటి మాట, మృతునందించువాడును బ్రతికించువాడును నేనే. చూడండి, 100వ సంకీర్తనలో అయితే కీర్తనాకారుడు ఇంకొంచెం మధురంగా చెప్పాడు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అంటూ ఆయనే మనలను సృజించాడు అన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు మనలను సృజించాడు. మానవులకు ఉనికికి కారణము దేవుడు, ఆయన కృప. తరువాత ఈ అధ్యాయములో ప్రాముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు 47వ వచనంలో నిరర్థకమైన మాట కాదు అనేది కూడా మనం ఆలోచించాలి. నిరర్థకమైనటువంటి మాట కాదు. దేవుని వాక్కు ఫలిస్తుంది తప్ప వ్యర్థంగా వెనక్కి రాదు. ఇది వాస్తవం. దేవుని వాక్కు బయలువెడినప్పుడు దాని పని అది చేసుకునే వస్తుంది తప్ప దాని పనిలో ఎన్నడూ అది నిరర్థకం కాదు. అది అర్థవంతంగా ఉంటుంది. అదే చెబుతున్నాడు, మీకు నిరర్థకమైన మాట కాదు, మీకు జీవాన్నిచ్చేటువంటి మాట ధర్మశాస్త్రం. 48వ వచనం నుండి చదువుకుందాం. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లు అనెను,
యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశమందరి అబారీమును ఈ పర్వతం అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు స్వాస్యంగా ఇస్తున్న కనాను దేశాన్ని చూచి నీ సహోదరుడైన అహరోను హూరు కొండ మీద మృతి పొంది తన సహోదరుల యొద్దకు స్వజనుల యొద్దకు చేరినట్లు నీవెక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. దేవుడు మోషే గారి యొక్క మరణాన్ని గురించి తేటగా మోషేకు బయలుపరిచాడు. అహరోను యొక్క మరణాన్ని గురించి బయలుపరిచాడు. మోషే యొక్క మరణాన్ని గురించి కూడా బయలుపరిచాడు. కనుక మోషే తన మరణాన్ని గురించి బాధపడలేదు, భయపడలేదు. కానీ దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలని అనుక్షణం ఆలోచన చేశాడు. యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశమందుల అబారీమును ఈ పర్వతం నెబో కొండ ఎక్కి ఇశ్రాయేలీలు అందరూ చూస్తుండగా ఆ కనాను దేశాన్ని చూస్తావు గాని నీవు దాని యందు ప్రవేశించవన్నాడు. ఇది జరిగింది. ప్రభువు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. మోషే యొక్క భవిష్యత్తు ఇక్కడ చెప్పబడుతోంది. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్య నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయుల మధ్యను నా మీద తిరుగుబాటు చేసిరి. నన్ను పరిశుద్ధపరచక అంటే వాక్యం చొప్పున మీరు జీవించక అనే అర్థం. దేవుని పరిశుద్ధతను ఎవడు భంగం చేయలేడు సుమా. దేవుడు నువ్విచ్చే పరిశుద్ధతను బట్టి పరిశుద్ధుడు గాడు. కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి? నీవు నీ స్వజనుల యొద్దకు చేరి నీవు ఎక్కబోతున్న కొండ మీద మృతి పొంది నువ్వు స్వజనుల దగ్గరకు చేరతావు. స్వజనుల యొద్దకు చేరతావు అన్నప్పుడు అక్కడ పరదేశుకి వెళ్తాడనే అర్థం వస్తుంది. ఎక్కడున్నారు మృతునందినటువంటి వారు? ఆ కాలానికి పరదేశులు ఉన్నారు. కనుక పరదేశుకు చేరాయి విశ్రాంతి నిమిత్తం ఆత్మలు. క్రీస్తు యొక్క శిలువ అనంతరం ఆయన పాతాళానికి వెళ్ళినప్పుడు ఆయన తన చెరలోనికి దానిని తీసుకున్నారు. ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేశు మెరీబా జలాల యొద్ద ఇశ్రాయేలీయుల మధ్యన నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీల మధ్య నా మీద తిరుగుబాటు చేసిరి. ఎలయనగా ఈ దేశాన్ని చూస్తావు గాని ఇశ్రాయేలీయులకు ఇస్తున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు. దేవుడు ఒక మాట చెప్పారంటే అది మార్చుకోలేదు. దేవుడు ఒక మాట చెప్పారంటది ఆయన మార్చుకోలేదు. ఈ దేశాన్ని చూస్తావు కానీ ప్రవేశించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెబో పర్వత శిఖరం మీద ఎక్కి కనాను భూభాగాన్ని యోర్దాను అవతలున్న దాన్ని చూడగలిగాడు మోషే, కానీ అడుగు పెట్టలేకపోయాడు. కారణము ఆయనను సన్మానించుటలో వీగిపోయాడు భక్తుడైనటువంటి మోషే. బండతో మాట్లాడమని దేవుడు చెబితే బండను కొట్టాడు. మేము మీ కొరకు నీళ్లు రప్పించాలా అని ప్రజలను సవాలు చేశాడు. దేవుని స్థానాన్ని తాను తీసుకుని మాట్లాడాడు. అందుకే దేవుడు కనానుకు పంపటానికి ఇష్టపడలేదు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇశ్రాయేలీయులకు ఇస్తున్న ఆ దేశాన నువ్వు ప్రవేశించవని చెప్పాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశములో లోపభూయిష్ట విధానం కలిగినటువంటి వ్యక్తికి చోటు లేదని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మోషే భక్తుడు 40 సంవత్సరాలు నమ్మకంగా సేవ చేశాడు. అతడు చాలా ఉన్నతమైన సాత్వికుడు. ఆ గొప్ప సాత్వికుడైనటువంటి మోషే కనాను దేశంలో అడుగు పెట్టకుండానే చనిపోబోతున్నాడని దేవుడు చెప్పాడు. మోషే కన్నీరు గార్చి విలపించి ఏడ్చి నన్ను ఉంచని మొరపెట్టుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన భవిష్యత్తును గురించి భయపడాల్సింది లేదు. ఆయన ఏం చేస్తే ఆయన ఎలా తీర్చిదిద్దితే మనల్ని అలాగే తీర్చిదిద్దపడతాం. ఈ రాత్రి వాక్యం ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 33వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ఏసే పరిష్కారం బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును
ద్వితీయోపదేశ కాండం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు, మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 351లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 351 ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఇజ్రాయేలీయులు ఎదోమీయులను ఎలా ద్వేషింపకూడదు? ఇజ్రాయేలీయులు ఎదోమీయులను ఎలా ద్వేషింపకూడదు? రెండో ప్రశ్న, ఇజ్రాయేలీయుల కుమార్తెలలో ఎవతియు వేశ్యగా ఉండకూడదు. రిఫరెన్సు వ్రాయండి. ఇజ్రాయేలీయుల కుమార్తెలలో ఎవతియు వేశ్యగా ఉండకూడదు. రిఫరెన్సు వ్రాయండి. మూడో ప్రశ్న, ఎవరి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు? ఎవరి వస్త్రమును తాకట్టుగా తీసుకొనకూడదు. నాలుగో ప్రశ్న, దేవుడైన యెహోవాకు ఎవరు హేయుడు? దేవుడైన యెహోవాకు ఎవరు హేయుడు? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, వారి రాబడిలో దశమ భాగము ఏ సంవత్సరమున చెల్లించవలెను? వారి రాబడిలో దశమ భాగము ఏ సంవత్సరమున చెల్లించవలెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని సేవించు భాగ్యం ఇచ్చారు, నమ్మకంగా ఉండే భాగ్యాన్ని కూడా ఇవ్వండి. అలాగే ఎపిసోడ్ సహకారులను పంపించండి. ప్రభు, యేసే పరిష్కారం యొక్క ప్రతి అవసరం తీర్చివేయండి. ఈ రాత్రి వాక్యం విన్నటువంటి బిడ్డలు మారు మనసు పొంది రక్షించబడుటకు, బాప్తిస్మములో సాక్ష్యమిచ్చుటకు కృప చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.